వచ్చేసాంరా. నీ వల్ల 500 టికెట్ డబ్బులు బొక్క. దొరక్క టికెట్లు దొరికాయిరా. ఇప్పటికి ఇంకా మించిపోయింది ఏం లేదు. ఇంకా టైం ఉంది. పదరా పోతాం సినిమాకి. రే, హనుమంతుడు రాముడి సీతను ఎలా కలపాలో ఆలోచించాడు గాని సీతమ్మ దగ్గరికి వెళ్ళడానికి సర్వీస్ రోడ్డు ఉందా, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయా, చెక్ పోస్ట్ ఉందా, దారిలో పోలీస్ చెకింగ్ ఉంటాయా, ఇలాంటివి కాదురా. ఇప్పుడు ఏమంటావు? తను సారి లేని సీత, నువ్వు నామలేని రాముడు, నేను తోకలేని హనుమంతుడు. ఇది కరెక్ట్రా. సరిపోయిందిరా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎలా కలవాలా అని ఫోన్ చేసి కిందకి రమ్మను. అర్రే, 500 పోగానే ఆటోమేటిక్ జ్ఞానం వచ్చిందిరా. రే, నేను సరదాగా అన్నారా. సీరియస్ వేసేద్దాం ఆగు. వీడితో సరదాగా రిస్క్ అయిపోయింది. సీరియస్గా తీసుకుంటున్నాడు. రింగ్ వస్తుందిరా. కాల్ చేస్తే రింక్ అవుతే రంబ వస్తుంది ఏంట్రా? వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో, హాయ్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? ఇంట్లోకి వచ్చిన టీవీ చూస్తున్నా. సరే, అదే ఇంట్లోంచి బయటకు వచ్చి లెఫ్ట్ తీసుకుని లిఫ్ట్ ఎక్కితే కిందకొచ్చి బయట చూస్తే నేనుంటా. అదేంటి, మా ఇంటికి వచ్చావా? అవును. అసలు ఎందుకు వచ్చా? మరి నువ్వే కదా ఐ లవ్ యూ అన్నావు, అందుకే కలుద్దామని వచ్చా. మెసేజ్ చేస్తే ఇంటికి వచ్చేస్తావా? టైము పాడు లేదా? మన దగ్గర అంత టైం లేదు బుజ్జి. నువ్వు కిందకొస్తావా లేదా నేనే పైకి రానా? మీ అబ్బాయిలంతా ఇంతేనబ్బా. ఒప్పుకునేంత వరకు వెనక తిరుగుతారు. వన్స్ ఒప్పుకున్నాక కలిసేంత వరకు ఇబ్బంది పెడతా ఉంటారు. పైకి వచ్చేస్తున్నా. పైకొస్తే మా అమ్మ నాన్ని పిలుస్తా. దేనికి? హారతిచ్చి కాళ్ళు కడగడానిక? మన పెళ్లికి ఇంకా టైం ఉందిలే గానీ నువ్వు కలుస్తున్నావు లేదా ఇప్పుడు? వీడు వదిలేలా లేడు. సరే, టెర్రస్ పైకి రా. వస్తున్నా. వెళ్ళొస్తాను రా. రే, అప్పటి వరకు నన్ను ఇక్కడ ఏం చేయమంటావరా? ఏం చేస్తావంటే రివ్యూస్ చూసి రేపటికి టికెట్స్ బుక్ చేయి, ఓకేనా? వస్తా. మళ్ళీ 500 బొక్క అంటావా నాకు? అమ్మా, నేను బట్టలు ఆరేసి వస్తాను. ఎందుకు వచ్చావు అసలు? ఐ లవ్ యూ టూ చెప్పావు కదా. స్టాండ్ వేసి ఉన్న బండిని స్టార్ట్ చేసి వదిలేసావు, మరి గేర్ వేసి ముందుకు తీసుకెళ్ళాలి కదా. నాకు టైం కావాలి. కావాల్సినంత టైం తీసుకునే కదా ఐ లవ్ యూ టూ చెప్పావు, ఇంకెంత? నేను టైం తీసుకుంది ఐ లవ్ యూ చెప్పడానికి, ఇలా మీట్ అవ్వడానికి, మాట్లాడడానికి కాదు. ఓ, ఇదేమైనా ఐమాక్సా? విడివిడికి ఒక్కొక్కదాన్ని టికెట్ తీసుకోవడానికి? అయినా ప్రేమలో టైమే తెలియదు అంటారు, కానీ మన ప్రేమలో టైం తప్ప ఇంకేం తెలిసేలా లేదు. ఎలాగో వచ్చాను కదా, ఒక్క 5 minutes మాట్లాడవా ప్లీజ్? సరే, ఏం మాట్లాడదాం? నీ గురించి చెప్పు. నా పేరు దివ్య, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నా. మా నేటు భీమవరం, ఫాదర్ ఏమో మీ సేవ ఎంప్లాయ్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? శాలరీ ఏంటి? మరి లేకపోతే నేనేమైనా ఇంటర్వ్యూ చేస్తున్నానా? ఈ డీటెయిల్స్ అన్ని నాకెందుకు? నాకు టెన్షన్గా ఉంది. కూల్, గివ్ మీ యువర్ హ్యాండ్. నా కళ్ళలోకి చూడు. నా హార్ట్ బీట్ వినిపిస్తుందా? నా బ్రీతింగ్ తెలుస్తుందా? నా కళ్ళు, నా శ్వాస, నా మనసు అన్నీ నువ్వే అని చెప్తున్నాయా? ఎందుకంటే వాటిలో ఉన్నది నువ్వే. ఇదేనేమో ప్రేమంటే. ఇప్పుడు చెప్పేదనా రొమాంటిక్గా. నేనంటే నీకు అంత ఇష్టమా?
ఆకాశానికి చందమామ అంటే ఎంత ఇష్టమో, చందమామకి చల్లగాలంటే ఎంత ఇష్టమో, చల్లగాలికి సెలయేరు అంటే ఎంత ఇష్టమో, సెలయేరికి చెట్లంటే ఎంత ఇష్టమో, చెట్లకు సీతాకోక చిలుకంటే ఎంత ఇష్టమో, సీతాకోక చిలుక్కి పువ్వులంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం నువ్వంటే. అవునా? నాకు నువ్వంటే అంతే ఇష్టం. అసలు నీకు భయం లేదా ఇలా రావడానికి? నాకు ఒక తోకలేని హనుమంతుడు ఉన్నాడులే, అదిగో ఆడు తీసుకొచ్చాడు. ఈడబ్బా రష్యాని అలాస్కా వదిలేసినట్టు ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవడన్నా వచ్చి అడిగితే నా పరిస్థితి ఏంటంటావు? ఎవడు ఇక్కడేం చేస్తున్నాడు? ఎవడరా నువ్వు? తేడాగా ఉన్నావు. ఇక్కడేం చేస్తున్నావు? అన్నా ఈ కాలనీ వాడేనా? ఈ కాలనీకి ఎదురు లేని మనిషిని. మరి నాకెందుకు ఎదురొచ్చావన్నా? ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు? బండి ఆగిపోయిందన్నా. బండి ఆగిపోయిందా? ఎందుకు ఆగిపోయింది? మనలో మన మాట, నీ బండిలో పెట్రోల్ లేకపోతే ముందరికి వెళ్తుందా? అబ్బే వెళ్దాం. నా కంపెనీ కూడా ఫ్రీ సర్వీస్ చేశాడు అనుకున్నావా ఏంటి? బండిలో పెట్రోల్ లేకపోతే వెళ్ళడానికి. బండిలో పెట్రోల్ అయిపోయిందన్నా. ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇది ఆడలుండి ఏరియా దబే. అవునా? మగ బండి కదా, స్కూటీలు ఎక్కువ చూసినట్టుంది. నా బుజ్జుముండ ఎక్కడ ఆగాలో బాగా తెలుసు దీనికి. రే నీ సంగతి నేను కదరా, పోలీసు వాళ్ళు అయ్య బాబు, పోలీసులా? చూసుకుంటా. నీకు ఉంటుందిరా? దీని అమ్మ స్టార్ట్ అవట్లేదు. ఓ హలో చేత్తేదవా. అమ్మో, టైం 12 అవుతుంది, వెళ్ళిపో. అవును, ఇంకో 1 అవర్ అయితే 1 అవుతుంది. సారీ, ఇంకొక లాస్ట్ 5 minutes మాట్లాడు అంతే. ఓన్లీ 5 minutes. ఓన్లీ 5 minutes. నీకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టమేనా? లేదు. ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం లేదా? అంటే ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం లేని అమ్మాయిలు కూడా ఉంటారా? ఏమో, ఉండొచ్చేమో. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ చెప్తావేంటి? ఎప్పుడైనా ఒక్కసారి ఇష్టమని చెప్పొచ్చు కదా. నీకోటి చెప్పనా? వెన్నెలకి వేకువ అంటే ఎంత ఇష్టమో, వేకువకి అలలంటే ఎంత ఇష్టమో, అలలకి నేనంటే ఎంత ఇష్టమో, నాకు ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టం. వావ్, సో రొమాంటిక్. తెలుసా, నీకే హీరోయిన్ అంటే ఇష్టం? సాయి పల్లవి. నీకు విషయం తెలుసా, సాయి పల్లవి కన్నా నువ్వే బాగుంటావు. కొంచెం ఎక్కువైందా? చాలా. అయినా ఇలాంటి బిస్కెట్స్ నేను తిన్నా గానీ. చాక్లెట్స్? ఆ? అదే చాక్లెట్స్ తింటావా అని. హా, డైరీ మిల్క్ అంటే బాగా ఇష్టం. నాకు నువ్వు తిన్న డైరీ మిల్క్ అంటే ఇంకా ఇష్టం. సరే, రేపు తీసుకురా, టేస్ట్ చేసి ఇస్తా. ఇలాంటిది ఉంటుందని ముందే ప్లాన్ చేసి హే, తీసుకొచ్చా. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు టైం కావాలి. ఆ వాచ్ కనిపెట్టినోడు కూడా టైం ఎంతలా వాడుకొని ఉంటాడు తెలుసా. సరే, ఏం చేస్తాం? ఇదిగో ఈ రోజుకి నువ్వే తిను, తీసుకో. అమ్మో, టైం 1 అయింది, వెళ్ళిపో. ఇంకొక లాస్ట్ 5 minutes మాట్లాడేసి ఏం వద్దు, వెళ్ళిపో. ప్లీజ్. వెళ్ళు. తప్పదా? అస్సలు తప్పదు, వెళ్ళు. వెళ్ళు. అమ్మా, అబ్బా, మరీ ఇలా గెంటేసిందేంటి? హలో, సారీ. దేనికి? ఆనందంలో గెంటేసా. ఆనందమా? చిచ్చిచ్చి, అదే ఆవేశంలో గెంటేసా. దెబ్బ తగిలిందా? తగలడుమా, ఎక్కడో ఏదో పగిలింది కూడా. అమ్మా, అయినా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గౌరవంగా గేట్ నుంచి పంపిస్తారు కానీ ఎవడన్నా ఇలా మెడపట్టి గంటేస్తాడా? పైకి నేను రమ్మన్నానా? హా, ఇంకెప్పుడు ఇలాంటి ట్విస్టులు ఇవ్వకు. రేపు నేనే వస్తా నీ దగ్గరికి, పరిచయాలు పెంచుకుందాం, ఓకేనా? ఈలోపు కళలతో కాలక్షేపం చేసుకో, సరేనా? బాయ్. సరేలే, బాయ్. ఈడెక్కడ పోయాడు? అయినా నేను ఎక్కడే ఉండమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళాడు ఈడు? అబ్బా, రే, రివ్యూలు చూస్తే ఎక్కడే ఉండమని చెప్పాను కదరా, ఎక్కడ చచ్చావు? నువ్వు ఇచ్చిన గ్యాప్ లో రివ్యూస్ ఏం కర్మ, సినిమానే 2 సార్లు చూడొచ్చు. ఏమైందిరా? ఆడెవడో ఎదురులేని మనిషి అంటారా బాబు. ఆడు చూస్తే ఎదురు బొంగులో ఉన్నాడు. గోపుకులుండి ఆ బృందంలో ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్నాడు. పోలీసులా? అందుకే అవి ఇచ్చేవరన్నా చాయ్ బండి దగ్గరికి వచ్చాను. అవునా? సరే, నేను ఇక్కడే ఉన్నాను, రా త్వరగా. నేను రాను రా బాబు, నువ్వేరా. సర్లే, పెట్టి వస్తున్నా.
ఆ?